హీరోలందరూ ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వేయడానికి తహతహలాడుతున్నారు. పాన్ ఇండియా రేంజ్లో పాపులర్ కావడానికి ఒకే ఫార్ములాని ఫాలో అవుతున్నారు. ఆ షేడ్లో వీళ్ళు వెలుగుతారా, వెలవెలబోతారా? శక్తికి మించిన బరువు మోస్తున్న ఆ యంగ్ హీరోలు ఎవరు? వారి ప్రాజెక్టులేంటి? ఈ ప్రాజెక్టులకు ఓకే చెప్పడానికి ముందు వారి గట్ ఫీలింగ్ ఏంటి? థింక్ డిఫరెంట్ అనేది సినిమా ఇండస్ట్రీలో కూడా సక్సెస్ఫుల్ ఫార్ములానే. అందుకే ఆల్రెడీ తామున్న రూట్ నుంచి కాస్త యాంగిల్ మార్చి సరికొత్త జానర్స్ ను ట్రై చేస్తున్నారు యంగ్ హీరోలు. ఈ క్రమంలోనే వృషకర్మ చేస్తున్నారు అక్కినేని నాగచైతన్య. రీసెంట్ గా తండేల్తో సక్సెస్ అయిన చైతు లేటెస్ట్ ప్రాజెక్ట్ మీద ఆల్రెడీ మంచి బజ్ ఉంది. ఇటు కార్తికేయ 2 తర్వాత మంచి సక్సెస్ కోసం చూస్తున్న నిఖిల్ స్వయంభూ మీద భారీ హోప్స్ పెట్టుకున్నారు. మా సినిమాలో ఏఐ వాడలేదు, అన్ని ఒరిజినల్ గ్రాఫిక్సే అని స్వయంభూ ప్రమోషనల్ కంటెంట్ విషయంలో స్పెషల్గా చెప్పారు నిఖిల్. సబ్జెక్ట్ స్పాన్ ని బట్టి గ్రాఫిక్స్ వాడుతున్నారు మేకర్స్. కొన్నిసార్లు ఎలివేట్ చేయాల్సిన విజువల్ ఎఫెక్ట్స్ కిందికి తోసేస్తాయనే భయం కూడా ఉంది మేకర్స్లో. అందుకే రిలీజ్ లేట్ అయినా పర్వాలేదని టైం స్పెండ్ చేస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్లో ప్రాజెక్ట్ని ఎలివేట్ చేసే గ్రాఫిక్స్ వెలుగులు యంగ్ హీరోల విషయంలో ప్లస్ అవుతాయా? ఆ వెలుగులతో పోటీ పడలేక హీరోల పర్ఫార్మెన్స్ వెలవెలపోతోందా? ఏదైనా సినిమా సక్సెస్ మీదే ఆధారపడుతుంది అన్నది క్రిటిక్స్ మాట. థింక్ పాజిటివ్ అంటూ ముందుకు సాగుతున్నారు చైతు, నిఖిల్, విరాట్ లాంటి యంగ్స్టర్స్.